హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర 19. మనీ మంత్ర 19 ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ గురువుల అనుగ్రహంతో, విశ్వం యొక్క ఆశీర్వాదంతో ఐశ్వర్యవంతులవునుగాక. తదాస్తు. ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు చేయడానికి సహకరించండి. నాతో ఎవరైనా మాట్లాడాలనుకుంటే కాల్ మీ 4 యాప్ ద్వారా మాట్లాడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. మీలో ఉన్న బ్రహ్మాండమైన శక్తిని మేల్కొల్పడానికి ఈ నియమాలను పాటిస్తే చాలు. మీరు అద్భుతమైన స్థాయిలో ఉంటారు. మీకు ఎప్పుడైనా అనిపించిందా, మీరు అనుకున్న అలవాట్లను, పనులను, మీ సామర్థ్యాలను ఎందుకు మార్చుకోలేకపోతున్నామని? అలాగే కొంతమందికి వారి పట్ల, వారి శక్తి పట్ల చాలా అపరిమితమైన నమ్మకం, విశ్వాసం ఉంటాయి. ఇంకా చాలామందికి ఆ శక్తి సామర్థ్యాలు ఉన్న వారి మీద వారికి కాన్ఫిడెన్స్ అంటే ఆత్మవిశ్వాసం మాత్రం ఉండదు. అలాగే చాలామందికి అత్యంత విజయవంతమైన వారు వారి అలవాట్లు ఏంటి అని తెలుసుకొని దాన్ని అనుసరిస్తారు. అంటే చాలామందికి వాళ్ళు లోపల ఏ విధంగా ఆలోచిస్తున్నారు అనేది తెలియదు. కానీ జోసెఫ్ మర్ఫీ అదే ముఖ్యమైనది అని చెప్తున్నారు. డాక్టర్ జోసెఫ్ మర్ఫీ రాసిన ద పవర్ ఆఫ్ సబ్కాన్షియస్ మైండ్ అనే పుస్తకంలో అందులో ఏం చెప్తున్నారు అంటే, ద లా ఆఫ్ లైఫ్ ఇన్ ద లా ఆఫ్ బిలీఫ్. మన జీవిత విధానం మనం నమ్మే విశ్వాసంపై, ఆలోచనలపై, మన నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. ఏ నమ్మకమైనా సరే అది ఒక ప్రోగ్రామింగ్ చేయబడిన ఆలోచన లాంటిది. మన నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. ఏ నమ్మకమైనా సరే అది ఒక ప్రోగ్రామింగ్ చేయబడిన ఆలోచన లాంటిది. అలాగే మీరు కూడా ఏ విధంగా ఆలోచిస్తారో, ఏ విధంగా నమ్మకాలు ఏర్పరచుకుంటారో మీ జీవితంలో కూడా అలానే జరుగుతాయి. వినడానికి మీకు వింతగా, కష్టంగా ఉన్న జోసెఫ్ మర్ఫీ మాత్రం దీనిని నిరూపించారు. రచయితకి సర్కోమా అనే క్యాన్సర్ వ్యాధి వచ్చింది. ఆయన తాను ఆలోచించే విధానాన్ని, దృష్టికోణాన్ని మార్చే ట్రిక్స్ని యూజ్ చేసి వ్యాధి నుండి చాలా తక్కువ టైంలోనే విముక్తులయ్యారు. రచయిత ఈ సిద్ధాంతాలన్నిటినీ కూడా మనల్ని గుడ్డిగా నమ్మమని చెప్పడం లేదు. ఒక్కసారి మీరు ట్రై చేయండి, అప్పుడే నిజం మీకు తెలుస్తుంది. అయితే సైంటిఫిక్ పరంగా నిరూపించబడ్డ విషయం ఏంటంటే, మీ ఆలోచనల ప్రభావం ఖచ్చితంగా మీ శరీరం పైన పడుతుంది అని. ప్లాసిబో ఎఫెక్ట్ గురించి తెలిసే ఉంటుంది. చాలామంది అనేక వ్యాధులు ఉన్నాయని డాక్టర్స్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. డాక్టర్స్ అయితే ఈ ట్యాబ్లెట్ వేసుకోండి, ఖచ్చితంగా ఈ ట్యాబ్లెట్ అనేది మీ వ్యాధులను తగ్గిస్తుందని నమ్మకాన్ని కలిగిస్తారు. వాళ్ళు కూడా ఆ విధంగానే ఆ ట్యాబ్లెట్ని వేసుకుంటారు. వాళ్ళు నయం అయిపోయింది, ఇదంతా ట్యాబ్లెట్ ప్రభావం కావదు. ఎందుకంటే అన్ని వ్యాధులను తగ్గించేది మన యొక్క శక్తి. ట్యాబ్లెట్కి మాత్రమే ఈ శక్తి లేదు. ట్యాబ్లెట్ వేసుకునే ముందు ఖచ్చితంగా ట్యాబ్లెట్ అనేది బాధలను తగ్గించగలుగుతుంది అని బలంగా నమ్ముతారు. కనుకనే మీరు రికవరీ అవుతున్నారు. దీనినే ప్లాసిబో ఎఫెక్ట్ అంటారు. అలాగే డాక్టర్ మీకు లేని వ్యాధిని ఉంది అని, మీకు నొప్పిగా ఉందా, అయితే మీరు సమస్యలో పడ్డారు అని చెప్పినప్పుడు నిజంగానే అలాంటి వ్యాధి సంబంధించిన నొప్పి వస్తుందని నమ్ముతారు. అలాగే భయపడతారు కూడా. దీనినే లుసిబో అంటారు. ఎలాగైతే మన ఆలోచనలు మన శరీరం మీద ప్రభావం చేయబోతున్నాయో, అలాగే మన ఆలోచనలు మన నమ్మకాలను కూడా, విశ్వాసాలను, మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని, మన ఆర్థిక స్థితిగతులను, మన ఆనందాన్ని, మన విజయాన్ని సహితం ప్రభావితం చేయగలదు. ప్రతి ఒక్క మనిషిలోనూ 2 మైండ్స్ ఉంటాయి. అది కాన్షియస్ మైండ్, ఇంకొకటి సబ్కాన్షియస్ మైండ్. మీరు ఎప్పుడు నేను చెప్పేది వింటున్నారు, నేను చెప్పే విషయాన్ని సబ్కాన్షియస్ మైండ్తో అర్థం చేసుకుంటున్నారు.
మీ శరీరంలో మీ ప్రమేయం లేకుండా మీ హార్ట్ బీట్ పెరుగుతుంది, తగ్గుతూ ఉంటే దానిని మీ సబ్కాన్షియస్ మైండ్ అనేది ఏం చేస్తుంది? ఉదాహరణకు మీ కాన్షియస్ మైండ్ మిలిటరీలో పనిచేస్తున్న ఒక మేజర్ లాంటి ఉద్యోగాన్ని చేస్తుంది. అంటే ఒక మేజర్ కింద పనిచేసే సోల్జర్స్ అందరికీ కూడా ఆర్డర్స్ ద్వారా రకరకాల పనులు చెప్పి చేయించుకుంటూ ఉంటారు కదా! అలాగే మన సబ్కాన్షియస్ మేజర్ మాట విని పనిచేసే సోల్జర్స్ లాంటిది. మీ కాన్షియస్ మైండ్ మిమ్మల్ని చదవమంటే మీ సబ్కాన్షియస్ మైండ్ మిమ్మల్ని చదివేలా చేస్తుంది. కాన్షియస్ మైండ్ మిమ్మల్ని ఆడమంటే లేదంటే టీవీ చూడమంటే మీ సబ్కాన్షియస్ మిమ్మల్ని అలా ప్రవర్తించేలా చేస్తుంది. అయితే ప్రజలంతా కూడా వాళ్ళు కాన్షియస్ మైండ్‌తో నేను తెలివి తక్కువ వాడిని, నేను జీవితంలో ఎప్పటికీ అభివృద్ధి చెందలేను, నా దగ్గర డబ్బు లేదు, నాకు అన్ని సమస్యలే ఉన్నాయి అనేటువంటి మాటలని ప్రతిరోజు అనుకుంటే గనక మీ సబ్కాన్షియస్ మైండ్ ఆ స్టేట్మెంట్స్ అన్నిటినీ కూడా కాన్షియస్ మైండ్ ఆజ్ఞగా భావించి మిమ్మల్ని అలాగే ప్రవర్తించేలా చేస్తుంది. అలాగే మన జీవితంలో కూడా దానిని నిజంగా మారుస్తుంది. కానీ ఇక్కడ మంచి విషయం ఏంటంటే ఇలాంటి మాటలకు వ్యతిరేకంగా మనం మంచి విషయాలు అంటే విజయానికి సంబంధించిన విషయాలు అనుకుంటే నిజంగానే విజయాన్ని సాధించవచ్చు. అంటే ఎలాగా మన ఆలోచన విధానాన్ని, దృష్టికోణాన్ని మార్చుకొని జీవితంలో అన్నీ సాధించవచ్చు. జోసెఫ్ మర్ఫీ గారు ఏమంటారు అంటే మీరు దేనినైనా సాధించగలరు. సాధించగల సామర్థ్యం మీలో పుష్కలంగా ఉంది. అయితే అది సాధించడానికి ముఖ్యమైన గుడ్ పాయింట్స్ కొన్ని పాటించమన్నారు. అందులో మొదటిది మీలో ముందుగా మీ మైండ్‌లో ఒక మెంటల్ మూవీని క్రియేట్ చేసుకోమన్నారు. మీరు శాంతంగా ఒక చోట కూర్చోవాలి. తరువాత శ్వాస మీద ధ్యాస ఉంచి పూర్తిగా ప్రశాంతమైన స్థితికి వచ్చాక మీ మనసులో మీ జీవితానికి సంబంధించిన ఒక మూవీని చూసుకోవాలి. ఆ సినిమాలో మీకు ఉన్న సమస్యలన్నిటినీ ప్రస్తావించి, ఆ సమస్యలన్నిటినీ అనేక మార్గాల ద్వారా పరిశీలించి, మీరు జీవితంలో గొప్ప స్థితికి వెళ్తున్నట్టుగా మీరు ఊహించుకోండి. దీనివల్ల ఒక్కోసారి మీకు ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు పరిష్కారాలు, ఆలోచనలు కూడా దొరుకుతూ ఉంటాయి. ఇక రెండవది గుడ్ ఎఫర్మేషన్. మీ సబ్కాన్షియస్ మైండ్ మిమ్మల్ని తప్పు డైరెక్షన్‌లోకి తీసుకెళ్తే గనక ఇవి తప్పుడు దారులు, ఇవి సరైన దారులు అని ఎఫర్మేషన్స్ మీ కాన్షియస్ మైండ్‌కి మీ స్నేహితుడికి చెప్తున్నట్టుగా ఊహించుకోండి. ఎలాగైతే మీరు చదువుతున్నప్పుడు సబ్జెక్ట్‌లో చేసే తప్పులను టీచర్స్ కరెక్ట్ చేశాక ఆ తప్పులను తెలుసుకునే మెథడ్‌ని మార్చుకుంటారో అలాగే మీ విధానాలన్నిటినీ కూడా మార్చుకోండి. ఇక మూడవది గుడ్ థ్యాంక్ యూ. ఈ విధంగా మీ సమస్యలన్నిటినీ కూడా కొంతవరకు తగ్గాక మీరు ఈ యూనివర్స్‌కి లేదా మీరు ఇష్టపడే దేవుడికి కృతజ్ఞతలు తెలియజేయండి. మనస్ఫూర్తిగా తెలియజేయండి. మీరు చాలా మంది కంటే చాలా మంచి స్థితిలో ఉన్నారన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీరు ఇది అసభ్యంగా కొట్టి పారేసినా ప్రయత్నించడంలో తప్పు లేదు కదా! పోయేది ఏమీ లేదు కదా! అయితే ప్రయత్నాన్ని మాత్రం పాజిటివ్‌గా ఆచరించండి. మనస్ఫూర్తిగా నమ్మి చేయండి. ఈ విధానాలన్నిటినీ కూడా మీ మీద ఫోర్స్ చేయకండి. మనస్ఫూర్తిగా విశ్వాసంతో నమ్మి చేయండి. ఎందుకు మీ సబ్కాన్షియస్ మైండ్‌తో పోరాడకూడదు? మీ సంకల్ప శక్తితో మీ ఆలోచనలన్నిటినీ కూడా సబ్కాన్షియస్ మైండ్‌కి అందచేసి కొన్ని రోజులు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఈ యూనివర్స్‌లోని మన సబ్కాన్షియస్ మైండ్ చాలా శక్తివంతమైనది. ఇలా చేస్తూ ఉంటే మీ జీవితంలో ఖచ్చితంగా మార్పుని గమనిస్తారు. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ.